Hi everyone, this is Dr. Neelima from Asian ENT Begumpet. ఇవాళ మనం ఒక కామన్ క్వశ్చన్, పుట్టుకతోనే వినికిడి లోపాలు ఉండే పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు అని అడుగుతున్నారు. పుట్టుకతోనే వినికిడి లోపం అన్న సమస్యను గనక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేరెంట్స్ గుర్తించగలిగినట్లయితే మనం మొదటిగా చేయవలసినది బేరా టెస్ట్ అన్నది చేస్తామన్నమాట. బేరా టెస్ట్ అన్నది చేయడం ద్వారా పిల్లలకి అసలు వినికిడి లోపం ఎంత శాతం ఉంది అండ్ ఎక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి వినిపించట్లేదు అన్నది కనుక్కోగలుగుతాం. ఆ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసిన ఫైండింగ్ అండ్ ఆల్సో మనం సిటీ ఎంఆర్ఐ ఆఫ్ కాక్లియా చేయించడం ద్వారా ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది స్పెసిఫిక్గా తెలుసుకోగలుగుతాం. బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. చాలా కేసెస్లో ఏంటి అనంటే ఏదైనా నర్వ్ కండక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండడం వల్ల పిల్లలకి వినికిడి లోపం అన్నది ఏర్పడుతుంది. అంటే కాక్లియా నుండి నరానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండే స్టిమ్యులస్లో ఉండే లోపాల వల్ల ఈ ప్రాబ్లం అన్నది ఎరైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటి అనంటే మనం పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే సర్జరీ ద్వారా వినికిడిని రెస్టోర్ చేయడానికి కుదురుతుంది. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని అన్నది పిల్లల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 2 ఏళ్ల లోపు చేయగలిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకనంటే 2 ఏళ్ల లోపు పిల్లలకి న్యూరల్ ప్లాస్టిసిటీ అన్నది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మన బ్రెయిన్ కొత్త కనెక్షన్స్ని ఫామ్ చేసుకోగలదు. వినడం ద్వారా కొత్త మాటలు నేర్చుకొని తిరిగి దాన్ని ప్రొనౌన్సియేషన్ అన్నది పిల్లలు నేర్చుకునే వయసు అనమాట. బట్ టిల్ 5 years ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్. సో 5 ఏళ్ల లోపు కనుక మనం ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసి పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం ద్వారా వినికిడిని అన్నది రెస్టోర్ చేయడానికి కుదురుతుంది. దాంతోపాటు కొంతమందికి పుట్టుకతో వచ్చే సమస్యల్లో చెవు బయట భాగం పిన్నా అని అంటామన్నమాట, అది లేకపోవడం ఉంటుంది. దానిలో లోపాలు ఉండడము, ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని అంటామన్నమాట, బయట చెవి భాగం, అది చాలా కుంచుకుపోయి ఉండడం వల్ల కూడా ఏంటంటే గాలి తరంగాలు, శబ్ద తరంగాలు అన్నవి చెవు లోపలికి రీచ్ అవ్వడానికి ఉండే పాసిబిలిటీ కూడా ఉండదు. అలాంటి కేసెస్లో రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ద్వారా బయట చెవు పిన్నాని, ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయగలిగిన సర్జరీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో పిల్లల్లో వినికిడి లోపాలని ఎంత త్వరగా పేరెంట్స్ కనుక గుర్తించగలిగితే అంత త్వరగా మనం వాళ్ళకి సహాయపడడం కుదురుతుంది.